గత 2 రోజులుగా ఎక్కడ చూసినా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ఆడియో గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆడియో పాటల కంటే ఎక్కువగా పాటల వేడుక ఎలా జరిగింది అనేదే అందరూ డిస్కస్ చేసుకుంటున్న విషయం. 'బాహుబలి' సెంటిమెంట్‌ని మర్చిపోకుండా 'గౌతమిపుత్ర' ఆడియోని తిరుపతిలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వానిదే అధికారం కావడంతో పోలీస్ యంత్రాంగం నుంచి, ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఫుల్ సపోర్ట్ లభించింది. కేంద్ర మంత్రి వెంకయ్యతో సహా పొలిటికల్ బలం అంతా స్టేజ్ మీదే ఉన్నారు. మరి 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియోని తలదనే విధంగా చిరు 'ఖైదీ 150' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేయడం అనేది చిరంజీవి, రామ్ చరణ్‌ల ముందర ఉన్న అతిపెద్ద సవాల్. పైగా థియేటర్ల విషయంలో కూడా సింగిల్ స్క్రీన్ విషయంలో రాజకీయ పలుకుబడి ఉపయోగించి మరీ బాలకృష్ణ సినిమాకి ఎక్కువ సంఖ్యలో కేటాయిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్ విడుదలయ్యాక 'ఖైదీ' హైప్ మొత్తం దానికే వెళ్ళిపోయింది. ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో క్రిష్ ఈసారి గట్టిగా హిట్ కొట్టేస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు చాలామంది. సో ఒక్కసారిగా బండి మొత్తం 'గౌతమిపుత్ర' వైపు తిరిగిపోయింది. అఖిల్ లాంటి సినిమా తీసి నాగార్జునకి, ఆయన ఫ్యాన్స్‌కి పీడకల మిగిల్చిన డైరెక్టర్ వినాయక్ చేతిలో తన 150వ చిత్రం పెట్టేశాడు చిరు. సో వినాయక్ సామర్థ్యం పైన కూడా బోలెడు ఆశలు ఉన్నాయి. టీజర్ కాస్త పల్చగానే ఉంది. సో 'గౌతమిపుత్ర'కి బ్రేక్స్ పడాలి అంటే 'ఖైదీ' వైపు ఏదో మ్యాజిక్ జరగాల్సిందే. అదే పవర్ స్టార్ పవర్. 'ఖైదీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వాలి. అలాగే ఏదో మొహమాట కోసం మాట్లాడినట్టుగా కాకుండా చిరంజీవి గురించి 150 సినిమా గురించి ఓ 10 నిమిషాల స్పీచ్ ఇస్తే చాలు. పవన్ ఉంటే చాలు, రాజకీయంగా ఎంత బలాన్ని తెచ్చుకున్నా పవన్ ముందు ఏది పనికిరాదు. పైగా చరణ్, మహేష్‌లిద్దరూ ఈ మధ్యన బాగా క్లోజ్‌గా తిరుగుతున్నారు. సో పవన్, మహేష్‌లిద్దరిని 'ఖైదీ' ఆడియో లాంచ్‌కి తీసుకొచ్చే యోచనలో ఉన్నారు రామ్ చరణ్. ఆ దెబ్బతో 'గౌతమిపుత్ర' గురించి ఒక్కరు కూడా మాట్లాడరు సరికదా! 'ఖైదీ' ప్రీ రిలీజ్ వేడుక చరిత్రలో నిలిచిపోతుంది. కళ్యాణ్, మహేష్‌లు ఒకే స్టేజ్ మీద అంటే అందరికీ అది కన్నుల పండగే అని చెప్పాలి. పవర్ స్టార్ ఒక్కడు ఒక లెక్క అన్నది ఇండస్ట్రీ టాక్.